సరే జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇటుపక్క మీరు బ్లూ కలర్ లో చూస్తున్న లైన్ ముంబై హైవే. ఈ ముంబై హైవే మీద ఇది పటాన్చెరు, ఇది కంది, ఇది సంగారెడ్డి, ఇది సదాశివపేట్. అలానే ఇటుపక్క వైట్ కలర్ లో చూస్తున్న లైన్ నార్సింగ్ దగ్గర నుంచి నియోపాలిస్, మోకిలా, శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం మీద గుండా మోమిన్పేట వెళ్లే దారి. ఇటుపక్క ఉన్న ఏరియాస్ చేవెళ్ల, నవాపేట్ మరియు వికారాబాద్. మన ప్రాజెక్టు ఉన్న లొకేషన్ సంగారెడ్డి నుంచి వికారాబాద్కు వెళ్లే ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ లో మెహతాబ్ ఖాన్ గూడెం దాటగానే ఉన్న ఎల్లకొండలో సాయిబాబా దేవాలయానికి పక్కనే ఈ లొకేషన్ లో ఉంది. ఈ ఎల్లకొండ ఏరియా మొత్తం న్యూ హెచ్ఎండిఏ రీజియన్ లోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి లేఅవుట్ అయినా కూడా ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లాగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. సో కనెక్టివిటీ పరంగా చూసినా మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ మెహతాబ్ ఖాన్ గూడెం ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా సంగారెడ్డికి, ముంబై హైవేకి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. అలానే వికారాబాద్ దగ్గర నుంచి నవాపేట మీద గుండా ఇలా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా శంకరపల్లి నుంచి ఇలా వచ్చి కందికి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఏరియాస్ లో లైఫ్ స్టైల్ విల్లాస్ అన్ని వస్తున్నాయి. లైక్ ఐరా వాళ్ళది, కొనాక్ హోమ్స్, ఫీనిక్స్ వాళ్ళ కమ్యూనిటీస్ ఇలా. అందువల్ల ఈ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ తొందరగా అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న రోడ్డు వైడనింగ్ కి సంబంధించి రీసెంట్ గా ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అవి కోకపేట్ ఓఆర్ఆర్ దగ్గర నుంచి శంకరపల్లి, మోమిన్పేట్, మార్పల్లి, బుదేరా చౌరస్తా వరకు గల రోడ్డు కోసం 80 కోట్లు మంజూరయ్యాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోడ్డు ఇదే. కోకపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర నుంచి శంకరపల్లి, మెహతాబ్ ఖాన్ గూడెం, మోమిన్పేట మీద గుండా మార్పల్లి, అక్కడి నుంచి బుదేరా దాకా ఈ రోడ్డు మొత్తం వైండింగ్ కోసం ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. అలానే తాండూరు దగ్గర నుంచి మోమిన్పేట మీద గుండా సదాశివపేట వెళ్లే రోడ్డుకి, వికారాబాద్ నుంచి మోమిన్పేట వెళ్లే రోడ్డుకు కూడా ఫండ్స్ మంజూరయ్యాయి. అలానే ఈ వికారాబాద్ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డును కూడా 100 ఫీట్ రోడ్ లాగా వైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది లేఅవుట్ పర్మిషన్ కాపీ. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్ అని ఉంటుంది. ఈ రోడ్డు వైడనింగ్ కోసం మన లేఅవుట్ కి ముందు అవసరమైన స్థలాన్ని కూడా వదిలేసి మనం లేఅవుట్ ని నిర్మించాము. ఫ్యూచర్ లో ఈ రోడ్డు మొత్తం డెఫినెట్ గా 100 ఫీట్ వైడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. మన ప్రాజెక్ట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కి లోపలే జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంది. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అలానే ఈ ప్రాజెక్ట్ చాలా దగ్గరలో ఇక్కడ మొబిలిటీ వ్యాలీ రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ రాబోతున్న లొకేషన్. ప్రస్తుతానికి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు R&D యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఇది మొత్తం 1200 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ మరియు ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ మరియు అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.